ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఫేస్ అంటే మన ముఖ కవలికలను గుర్తించి కానీ, మన బాడీ లాంగ్వేజ్, బాడీ జెస్చర్స్ను గమనించి కానీ, మన వాయిస్లో ఉన్న భావోద్వేగాలు గమనించి కానీ, మన యొక్క ఎమోషన్స్ని గుర్తించి అది కూడా ఎమోషనల్గా మారితే, ఉదాహరణకి మన ఒక కస్టమర్ కేర్కి ఫోన్ చేసాం ఒక కంప్లైంట్తో, కోపంలో మాట్లాడుతున్నాం, అక్కడ యంత్రం ఫోన్ ఎత్తింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో ఎత్తి మన భావోద్వేగాన్ని అర్థం చేసుకుని మనల్ని చల్లబరిచిందనమాట నెమ్మదిగా మాట్లాడి. అదేవిధంగా ఒక వీక్ మొత్తం మనం పనిచేసి వచ్చిన తర్వాత స్ట్రెస్ బాగా ఫీల్ అయ్యాం. మన వాచ్, మనలో ఉన్న క్లాక్, మన ఇంట్లో ఉన్న రోబోను మనకి ఇంకా జాలే పనిచేసినందరికి ఒకరోజు బ్రేక్ తీసుకోవచ్చు కదా, నువ్వు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అని చెప్తే ఎలా ఉంటుంది? సో యంత్రాలు కేవలం పని చేయకుండా మనిషితో ఇంటరాక్ట్ అవుతూ మన భావాలను అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది? అదే ఆర్టిఫిషియల్ ఎంపతి. ఇంతవరకు ఎంపతి అనేది కేవలం మనిషికే ఉంటుంది అనుకుంటున్నాం. అంటే ఎదుటి వాళ్ళ భావాలను అర్థం చేసుకుని రెస్పాండ్ అయ్యే విధానం అన్నమాట. ఉదాహరణకి మనిషి బ్రెయిన్లో, మన మనిషి మైండ్లో ఒక చిన్న పార్ట్ ఉంటుంది, ఆల్మండ్ షేప్లో ఉంటుంది, ఎమిగ్దాలా అని చెప్పి. అది మన భావాల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎమిగ్దాలా తీసేస్తే మనిషి యంత్రం ఎలా చేస్తాడు అంటూ ఉంటాం. అంటే మనిషిలో ఎమోషన్స్ మిస్ అయిపోతాయి. హ్యూమన్ బీయింగ్ విల్ సఫర్ విత్ కాగ్నిటివ్ బ్లైండ్నెస్ అనమాట. అదే కాగ్నిషను మనిషిలో పోతుంది. మనుషులు యంత్రాలా మారిపోతున్నారు, కానీ యంత్రాలు మనుషులయ్యే టైం వచ్చేసి